పెరిగింది. హైదరాబాద్కి వెళ్ళి గంటన్నర లోపల మన ఊర్లోకి చేరుకుంటున్నామంటే అది కేవలము దామోదర్ సాబ్ నరసింహ గారి గొప్పతనము, షెట్కార్ సాబ్ గొప్పతనము, కాంగ్రెస్ గొప్పతనము. మనం అందరం కూడా అది గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ రోజు లోపల ఆ పనులు చేసిన నాయకులని మనం ఇంతకుముందు అయితే ఎట్లయితే పనిచేసినామో ప్రతి గ్రామం లోపల కార్యకర్తలు రాత్రింపగలు సర్పంచ్ ఎన్నికల కన్నా ఎక్కువ పనిచేసి మరి దామోదర్ సాబును అందరూ కాన్స్టిట్యూన్సీని మంచి మెజార్టీ తీసుకొచ్చారు. మరి అలాగే మనం కూడా అందరము అదే విధంగా ఇంకా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చినట్టయితే సార్కు రేపు సీఎం దగ్గర అధిష్టానం దగ్గర మంచి పేరు వస్తుంది. మనం కూడా ఇంకా ఎక్కువ పనులు అడగచ్చు, మన ఎక్కువ అభివృద్ధి జరగచ్చు. ఇంతవరకు అయితే ఈ అభివృద్ధి అసలు ప్రతి ఊర్లకు సీసీ రోడ్లు కానీ పీటీ రోడ్లు కానీ ఏ ఒక్క నాయకుడు చెప్పకున్నా ఆ మహానాయకుడు ప్రతి గ్రామంలో తిరిగి ఆయన స్వయంగా ఆయన గుర్తించి ఇక్కడ అవసరం ఉందని చెప్పి ఎవరం చెప్పకున్నా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నడుస్తున్నాయంటే బీటీ రోడ్లు నడుస్తున్నాయి. గిరిజన ప్రాంతాలు ఎన్నో 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వము మనను ముంచి దోచుకొని ఒక రోడ్డు కానీ ఒక గుంట మొరం కానీ దానిలో ఇప్పుడు అభివృద్ధిలో నడిపిస్తున్నాడు మన నాయకుడు. చూస్తుంటే ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ చూస్తున్నాం. గతంలో ఎన్నోసార్లు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ అంటే వేరు కాదు, బీజేపీ అంటే వేరే కాదు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఏం జరుగుతుంది? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి పనిచేస్తున్నారు? ఓ బీబీ పాటిల్ అనే వ్యక్తికి, బీజేపీ వ్యక్తికి పనిచేస్తారు. ఏ గ్రామాల్లో చూడండి టీఆర్ఎస్ ఓటు చేస్తున్నారా? ఎక్కడ ఏం లేదు. మనకు పోటీ అల్లా బీజేపీకి. బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. మతం పేరిట కులం పేరిట విభజించి ఒక్క డెవలప్మెంట్ లేదు. మొత్తం వ్యవస్థ నాశనం చేసిరు. 237 సంవత్సరాల చరిత్ర గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ని ప్రైవేట్ చేశారు, రైల్వేలను ప్రైవేటీకరణ చేశారు, ఎయిర్పోర్ట్లను ప్రైవేటీకరణ చేశారు, ఎల్ఐసి పోయింది, బిఎస్ఎన్ఎల్ పోయింది. గతం లోపల కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎన్నో పరిశ్రమలు స్థాపించి ఈ రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎంతో మంది బీసీలము, ఎస్టీలము, ఎస్సీలము, మైనార్టీలము ఉద్యోగ కల్పన పొందిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ల. ఇప్పుడు ఆయన దొడ్డిదారి ఏం చేస్తున్నాడంటే మొత్తం ప్రైవేట్ పనులు చేస్తున్నాడు. ప్రైవేట్ పనం అంటే ప్రైవేట్ లోపల మన ఆజమాయిషి ఉండదు. డాక్టర్ బాబా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి లోబడి ఉండదు. ప్రైవేట్ వాడు మన ఇష్టం ఉంటే ఉంచుకుంటాడు, లేకుంటే బయట పంపిస్తాడు. మొత్తం గుజరాత్ తోడు వచ్చి పరిశ్రమలను ఆధీనంలో తీసుకుంటాడు. దయచేసి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనము నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? ఒకరు రిటైర్డ్ అయితే ఇంకో ఆ ప్లేస్ లోపల ఇంకోళ్ళు ఉద్యోగం దొరుకుతుండే ప్రభుత్వ ఉద్యోగాలు ఆ రిజర్వేషన్ వల్ల. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తీయకుండా ఈ ప్రభుత్వ పరిశ్రమలు కానీ ప్రభుత్వ ఆర్గనైజేషన్లు మొత్తం నిర్వీర్యం చేసి అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ నాయకులు ఎన్నో అవాక్కలు సేవకులు చెప్తారు. 5 నెలల లోపల 5 గ్యారెంటీలు సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. మా దామన్నది తెలంగాణ లోపల ఎంతో కష్టపడి సోనియా గాంధీకి కోర్ కమిటీ ముంగట మరి మెప్పించి ఒప్పించి తెలంగాణ తెస్తే 10 సంవత్సరాలు దోచుకున్నారు, వాళ్ళ భూములు పెంచుకున్నారు. కాబట్టి బీజేపీ మాటలు, టీఆర్ఎస్ మాటలు, కల్లబొల్లి మాటలు నమ్మకుండా గతం లోపల ఎట్లయితే మనం దామోదర్ సాబుకు మెజార్టీ తీసుకొచ్చినామో రేపటి నుంచి కానీ ఈ రోజు నుంచి కానీ డోర్ టు డోర్ ప్రతి గ్రామం లోపల ప్రతి విలేజ్ లోపల డోర్ టు డోర్ పోయి మనం చేసిన పథకాలు రేపు పొద్దున మన సార్ ఇప్పుడు చెప్పే మాటలు కూడా విని వారికి కూడా ఇక్కడికి వెళ్ళి రానోళ్ళకు కూడా మరి అందరు సమాయత్తం కలిసి సురేష్ షెట్కార్ను మరి చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీగా గెలిపించి మా దామన్న నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రత్యేకంగా అందరికి పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు నిమ్మ రమేష్ గారికి, అల్లాదూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శేషరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు పెట్టుతూ జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, దామన్న నాయకత్వం, దామన్న నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఇప్పుడు